జూరాల నుంచి విడుదలవుతున్న నీటి విడుదలపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉందని, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు కురిసిన కారణంగా మన ప్రాజెక్టులోకి నీరు వచ్చాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ విధించడం కాదని, ప్రజలు మీకు డెడ్ లైన్ విధించి ఇంటికి పంపారని విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపులు తీసుకురాలేదన్నారు. తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు అని 512 టీఎంసీ నీళ్లు ఆంధ్రాకు కట్టుబెట్టారని ఆరోపించారు. కృష్ణా నదిలో అత్యధిక నీళ్లు పాలమూరు జిల్లాకు వాడుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. అల్లుడు పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ఇద్దరు ఆధ్వర్యంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, లక్ష్మీదేవుల గట్టుబడి నీళ్ళు ఇస్తాం. చూరాల పైన ఉన్నటువంటి మీరు 10 కట్టలేకపోయినా దానిపైన రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. కనీసం అంటే 30-40 రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తాం. కల్వకుర్తి కింద రిజర్వాయర్స్ కావచ్చు, అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని కూడా ముమ్మాటికి పూర్తి చేసి తీరుతాము. 100% పూర్తి చేస్తాం. పాలమూరు ప్రజల రైతాంగాన్ని ఆదుకోవడానికి చేస్తాం. నీళ్లు వదిలిన తర్వాత కూడా పంపు నడుస్తున్నాయి, మోటార్ నడుస్తుంది. ఇక్కడ సాక్షులు ఇక్కడ ఉన్నారు, కన్సల్ట్ ఈఎస్ రమేష్ గారు ఉన్నారు. కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంటే కూడా మోటార్ నడుస్తున్నాయి, రిజర్వాయర్ ఎక్కుతా ఉన్నాం, కారులు వెళ్తా ఉన్నాం. ఇలా అవన్నీ కూడా నడుస్తున్నాయి. వాటర్ రిలీజ్ చేస్తే మరి కిందికి పోయా ఎల్లూరు కాడ పంపులు ఆన్ చేయకుండా ఎల్లూరు వాటర్ వచ్చిందా? అట్టగా సింకోటకు వాటర్ వచ్చిందా? సింకోట నుంచి దొరకవుడు పంపు నీళ్లు ఎత్తిపోయి కూడా నీళ్లు పోయా. 12 ఆంధ్రకని 299 తెలంగాణ ఇవ్వలే. మరి వీళ్ళందరూ కూడా ఎందుకు రాసిచ్చారు, ఎందుకు ఫైట్ చేయలే అంటే రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పి, అంటే వీటిని దోసిపెట్టింది లేని హక్కును వాళ్లకు ఒక హక్కు కల్పించే ప్రయత్నం చేసింది. ఈ రోజున మీరేదైతే మాట్లాడిందో పాలమూరు అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ 299 మొత్తం కృష్ణా నదీ జలాల్లో మన హక్కు మనం వాడుకుంటూ ఈ పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీ నికర జలాలు. ఈ రోజున ఇంకో విషయం, శ్రీశైలము కెపాసిటీ, రిజర్వాయర్ కెపాసిటీ మొత్తం సుమారుగా 215 టీమ్స్ సుమారుగా. ఇప్పుడున్న దాదాపు 160 టీమ్స్ అయినా కూడా మనం ఈ యొక్క మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటిని పంపింగ్ జరుగుతా ఉంది. ఉన్న 3 నడుస్తాం.